చేసిన కంపారిజన్ ఆపరేటర్స్ గురించి మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. రైట్ నో ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తున్నాం అంటే లాజికల్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు దాకా మనం ఏం చేస్తామంటే ఈ కంటెంట్ మాత్రం మనం చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే. నేను ఇంకేమైనా డౌట్ ఉందా? రైట్ నో ఇన్ దిస్ సెషన్ ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తున్నామంటే క్వైరింగ్ విత్ ఎస్క్యూఎల్ పార్ట్ 2. అంటే మన లాస్ట్ సెషన్లో మనం ఏదైతే నేర్చుకున్నామో ఎస్క్యూఎల్ గురించి క్వైరీ చేసేది, దాని తర్వాత పార్ట్ 2 గురించి మనం ఏం చేస్తామంటే ఈరోజు సెషన్లో డిస్కస్ చేయడం అనేది చేస్తున్నాం అనమాట. ఓకే డన్. ఈరోజు సెషన్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే లాజికల్ ఆపరేటర్స్ అని ఉంటాయి అనమాట. ఈ లాజికల్ ఆపరేటర్స్లో అండ్, ఆరు, నాట్ అనే ఆపరేటర్స్ గురించి మనం ఏం చేస్తామంటే డీటెయిల్డ్గా నేర్చుకోవడం అనేది చేస్తాం. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ప్రెసిడెన్స్ అంటారనమాట. ప్రెసిడెన్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి డీల్ చేస్తాం. దీనిలో ఏం చేస్తామంటే ప్రెసిడెన్స్ ఆఫ్ లాజికల్ ఆపరేటర్స్ని ఎలా అప్లై చేస్తామనే దాని గురించి కూడా నేర్చుకుంటాం. అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ నేర్చుకుంటాం, మల్టిపుల్ ఆపరేటర్స్ అంటారు. అంటే ఏంటిది అంటే మనకి ఆపరేటర్స్ ఉన్నాయి కదా, అండ్, ఆరు, నాట్ అని. ఈ ఆపరేటర్స్ని కంబైండ్ చేసేసి మనం ఎలా అప్లై చేస్తాం క్వైరీకి అనే వాటి గురించి మనం ఏం చేస్తామంటే ఈరోజు సెషన్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్స్ గురించి మనం ఏం చేస్తాం ఈరోజు సెషన్లో డిస్కస్ చేయడం అనేది చేస్తున్నాం. వాటిలో మనం ఆల్రెడీ కూడా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. వాటిలో ఫస్ట్ వన్ మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసేస్తున్నాం. మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నామంటే లాజికల్ ఆపరేటర్స్ గురించి నేర్చుకున్నాం. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి? లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే మనం ఒక క్వైరీ రాసేటప్పుడు ఆ క్వైరీ లోపల మనం ఏం చేసేసాం ఇందాక దాకా వేర్ అనే ఒక క్లాస్ వాడాం. ఆ స్పెసిఫిక్గా మనం ఒక డేటాని తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేసాము, వేర్ అనే ఒక క్లాస్ వాడి అక్కడ మనం ఏం చేసేసాము ఒక కండిషన్ అనేది మెన్షన్ చేసాం. ఓకేనా? అంటే ఒక కండిషన్ కనుక మనం మెన్షన్ చేసేటప్పుడు ఈ కండిషన్ లోపల ఏ ఆపరేటర్స్ వాడాలో మనం నేర్చుకున్నాం అనమాట. అంటే ఒక కండిషన్ కనుక మనం మెన్షన్ చేసేటప్పుడు ఆ కండిషన్ లోపల మనం ఏం చేస్తామంటే కంపారిజన్ అనే ఆపరేటర్స్ని అప్లై చేస్తామనేసి మనం నేర్చుకున్నాం. అలానే ఇప్పుడు నా దగ్గర ఏంటంటే మనం ఒక క్వైరీ చేద్దాం అనుకున్నాము. ఆ క్వైరీ లోపల ఏమున్నాయి అంటే మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. అంటే ఒక క్వైరీ లోపల మల్టిపుల్ కండిషన్స్ కనుక ఉంటే ఆ కండిషన్స్ అన్నిటిని కూడా మనం ఆ కండిషన్స్ని కనుక అప్లై చేసేసి డేటాబేస్ నుండి డేటాని కనుక మనం రిట్రీవ్ చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తారు. అంటే మళ్ళీ చెప్తున్నాను, అంటే మల్టిపుల్ కండిషన్స్ నుండి మనం మల్టిపుల్ కండిషన్స్ రాసినప్పుడు ఆ కండిషన్స్ని ఆధారంగా చేసుకొని డేటాబేస్ నుండి డేటాని మనం రిట్రీవ్ చేసుకోవాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే లాజికల్ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం అనమాట. వాటిని ఫస్ట్ లాజికల్ ఆపరేటర్స్ అంటే వేటిని అంటారంటే అండ్, నారు, నాట్, అండ్, ఆరు, నాట్ అనే వాటిని ఏమంటారంటే లాజికల్ ఆపరేటర్స్ అంటారు. వీటిలో ఫస్ట్ ఆపరేటర్ గురించి మనం చూద్దాం. మీ అందరికీ చెప్పాను అన్నమాట ఆల్రెడీ. లాజికల్ ఆపరేటర్స్లో అండ్ అనే ఆపరేటర్ గురించి చెప్తున్నాం. అండ్ అనే ఆపరేటర్ అంటే ఎలా వాడతారంటే మనము డేటాబేస్ నుండి మనం ఏం చేద్దామంటే డేటాని తెచ్చుకోవడానికి మనం ఒక ఎస్క్యూఎల్ క్వైరీలో మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి. అంటే కండిషన్ 1, కండిషన్ 2 అంటే మల్టిపుల్ కండిషన్స్ని మనం క్రియేట్ చేసినప్పుడు ఆ మల్టిపుల్ కండిషన్స్కి అంటే మనం ఒక క్వైరీ రాసేటప్పుడు డేటాని తెచ్చుకోవడానికి ఏంటిది మన డేటాబేస్లో బోల్డ్ అనే రోస్ ఉంటుంది కదా, ఆ రోస్లో ఉన్న డేటాని మనం ఏం చేద్దాం అనుకున్నాం అంటే ఆల్ ద రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేద్దాం అనుకున్నాం. అలా రిట్రీవ్ చేద్దాం అనుకున్నప్పుడు నేను ఏం చేసింటే సపోజ్ దట్ ఒక కండిషన్ 1 అని ఒకటి, కండిషన్ 2 అని ఒకటి రాశాను. ఈ రెండు కండిషన్స్కి సంబంధించిన ఆల్ ద డేటా మొత్తం కూడా డేటాబేస్ నుండి కనుక మనం తెచ్చుకోవాలి అనుకున్నాం అనుకోండి, దాంటప్పుడు మనం ఏం చేస్తామంటే అండ్ అనే ఒక లాజికల్ ఆపరేటర్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే డేటాబేస్ నుండి తెచ్చుకోవడం అనేది చేస్తారనమాట. ఓకే, అలా ఎలా తెచ్చుకుంటారు ఏంటి అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైమ్ సినారియో ఆధారంగా చేసుకొని మనం ఏం చేద్దామంటే ఈ అండ్ ఆపరేటర్ గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా నేర్చుకోవడానికి మనం ఏం చేద్దామంటే ఒక రియల్ వరల్డ్ సినారియో తీసుకొని ఆ రియల్ వరల్డ్ సినారియో ఆధారంగా మనం ఏం చేద్దామంటే ఎలా అప్లై చేస్తారనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం అన్నమాట. ఓకే ఓకే. సో దాంట్లో మనం ఏం చేస్తామంటే ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఏంటి రా నవీన్? ఒకసారి క్వశ్చన్ చదవగలవా? Find products which belongs to clothing category and whose price is less than 1000. అంటే ఏం చెప్పారు? వాడు ఏమంటున్నాడంటే ఒక
బట్టలు కొనుక్కోమంటున్నాడు. బట్టలు అనే కేటగిరీని సెలెక్ట్ చేసుకోమన్నాడు. అందులో రూ. 1000 కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోమన్నాడు ప్రైస్. ఓకే. అంటే మన దగ్గర ప్రోడక్ట్ అని ఒక టేబుల్ ఉంది కదా! ఆ టేబుల్‌లో కేటగిరీ క్లోతింగ్ అనే ఒక కేటగిరీ ఉంది. ఆ కేటగిరీలో ఉన్న క్లాతులు మాత్రమే మనం తెచ్చుకోవాలనుకుంటున్నాము. అలానే మనం కొనే బట్టలు ఏవైతే ఉన్నాయో ఆ ఆ క్లాత్స్ యొక్క ప్రైస్ అనేది రూ. 1000 కంటే తక్కువ ఉన్న ప్రోడక్ట్స్‌ని మాత్రమే ఈ ప్రోడక్ట్ అనే టేబుల్ నుండి కనుక మనం తెచ్చుకోవాలి అనుకో, క్వైరీ అనేది ఎలా రాస్తారు అనేది మనల్ని అడిగిన వన్ ఆఫ్ ద మేజర్ క్వెషన్ అనమాట. అంటే మన దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. మన దగ్గర డేటాబేస్‌లో కొన్ని బోలెడన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటిలో మనకి ఏం కావాలి అంటే ఆర్డర్ చేయమన్నాడనమాట. ఏమని ఆర్డర్ చేయమన్నాడంటే, ఏమని క్వైరీ చేయమన్నారంటే కేటగిరీ క్లోతింగ్ అనే కేటగిరీ ఉంది. ఆ క్లోతింగ్ అంటే కేటగిరీ అనేది ఉంది కదా ప్రోడక్ట్ అనే టేబుల్లో, వాటిల్లో క్లోతింగ్ అంటే క్లాత్స్ అనేవి మాత్రమే ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే, మనం తెచ్చుకునే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కాస్ట్ ఏమి ఉండాలంటే రూ. 1000 కంటే తక్కువగా ఉన్న ప్రోడక్ట్స్ని మాత్రమే మనం తెచ్చుకోవాలి. అంటే ఎస్క్యూఎల్‌లో ఒక క్వైరీ ఎలా రాస్తారనేది నన్ను అడిగిన వన్ ఆఫ్ ద మేజర్ క్వెషన్ అనమాట. ఇలా కనుక మనకి క్వైరీ కనుక రాయమన్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్‌గా మనకి ఏమి ఇచ్చారనేది చూసుకుంటాం. ఏమని ఇచ్చారు మన క్వైరీలో 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏమేమి స్టేట్మెంట్స్ ఇచ్చారు? ఏమని ఇచ్చారు? మనకి ప్రోడక్ట్స్ అనేది తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఏం తెచ్చుకోవాలనుకున్నారు? కేటగిరీ అంటే క్లోత్ కేటగిరీ అనే ఒక కాలం ఉంది. ఆ కాలం నుండి నాకేం కావాలంటే క్లోతింగ్ అనేది మాత్రమే తెచ్చుకోవాలన్నాడు. మరొకటి ఏం చెప్పాడు? ప్రైస్ అనే ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో నాకేం చేయమనంటే రూ. 1000 కంటే తక్కువ ఉన్న ప్రోడక్ట్స్ని మాత్రమే తెచ్చుకోవాలన్నాడు. అంటే మనం ఒక క్వైరీ రాసేటప్పుడు ఆ క్వైరీ లోపల ఏమేమి ఏమేమి ఐటమ్స్ని తెచ్చుకోమన్నాడు, ఎన్ని రకాల స్టేట్మెంట్స్ చెప్పాడు అనేది మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే మనకి ఏదైనా ఒక క్వైరీ కనుక వచ్చినప్పుడు ఆ క్వైరీని సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఆ క్వైరీలో ఎన్ని స్టేట్మెంట్స్ని తీసుకురమ్మన్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆ స్టేట్మెంట్స్ని కనుక చూస్తే నాకేమైంది, క్లోతింగ్ తెచ్చుకోవాలంటే ఒక స్టేట్మెంట్ ఉంది. అలానే ప్రైస్ అనే రూ. 1000 కంటే తక్కువ ప్రైస్ ఉన్న ప్రోడక్ట్స్ని తెచ్చుకోవాలంటే మరొక కండిషన్ ఉంది. అంటే ఒక స్టేట్మెంట్ కోసం ఒక కండిషన్ని, మరొక స్టేట్మెంట్ కోసం మనం ఏం చేస్తాం, మరొక కండిషన్ రాస్తాం. ఇలా ఫస్ట్ కండిషను, సెకండ్ కండిషన్ రెండింటికి సంబంధించిన డేటాని కనుక మనం తెచ్చుకోవాలి అనుకో, అండ్ అనే ఒక ఆపరేటర్ని యూజ్ చేయడం ద్వారా మాత్రమే ఏం చేయొచ్చు అంటే రెండింటిని తెచ్చుకోవచ్చు అనమాట. అంటే అండ్ అంటే మీ అందరికి అర్థమైంది. అంటే ఫస్ట్ స్టేట్మెంట్లో ఉన్న డేటా ఎగ్జిక్యూట్ అవ్వాలి, సెకండ్ స్టేట్మెంట్లో ఉన్న డేటా రెండు కూడా ఎగ్జిక్యూట్ అయినప్పుడు మాత్రమే మన డేటాబేస్ నుండి కనుక డేటాను తెచ్చుకోవాలనుకున్న ప్రతిసారి మనం ఏం చేస్తామంటే ఈ అండ్ అనే లాజికల్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. అలా ఈ రెండు ప్రోడక్ట్స్ని కనుక తెచ్చుకోవాలంటే మనం క్వైరీ ఎలా రాస్తామంటే సెలెక్ట్ స్టార్ అని రాసేసి ఫ్రమ్ అని చెప్పేసి ప్రోడక్ట్ నేమ్ రాస్తాం. తర్వాత వేర్ అని చెప్పేసి మనం తెచ్చుకోవాలనుకున్న కేటగిరీ ఏంది, కేటగిరీ ఈక్వల్ టు క్లాత్స్ కాబట్టి క్లాత్స్ అని రాసేసాను. తర్వాత అలానే మరొక కండిషన్ రాశాను. ఇంకోటి ఏంటి, ప్రైస్ అనే కాలంలో ఎంతకంటే తక్కువగా తెచ్చుకోవాలి, రూ. 1000 కంటే తక్కువగా ఉండాలి కాబట్టి 1000 అని రాశాను. ఫస్ట్ కండిషన్ నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి, సెకండ్ కండిషన్ కూడా నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి ఆ రెండింటి మధ్యలో నేను ఏం చేస్తుంటే అండ్ అనే ఆపరేటర్ని యూజ్ చేసినప్పుడు మనకి ఏమైందంటే ఆ రెండు ఏవైతే కండిషన్స్ చెప్పానో ఆ కండిషన్కి సంబంధించిన డేటా మొత్తం కూడా ఏమవుతుందంటే ఆల్ ద ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు రిట్రీవ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేదా, ఇలా చేయాలంటే క్వైరీ ఇలా రాయడం అనేది చేస్తాం. ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే వెంటనే మనకి ఏమవుతుందంటే అవుట్పుట్ ఇలా రావడం అనేది జరుగుతుంది అనమాట. సో నేమ్ అనే ప్రోడక్ట్స్ కాడ చూసాం, కేటగిరీ అనేది చూసామనుకో క్లోతింగ్ అనేది ఉంటుంది. ప్రైస్ అనే కాలంలో చూసుకున్నామనుకో రూ. 1000 కంటే తక్కువగా ఉన్న ప్రతి ప్రోడక్ట్ వచ్చేస్తుంది. ఇలా మనకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని మనం ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి ప్లే అరౌండ్ చేసేసి మరొకసారి మనం ఏం చేద్దాం అంటే రియల్ వరల్డ్ సినారియో తీసేసి వచ్చేద్దాం. లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లే గ్రౌండ్. మనం ఏం చేద్దాం అంటే ఈ సెషన్ చేయడానికి ఏం చేద్దాం అంటే మనం ఏం చేస్తున్నాం, ఓకే మన దగ్గర ఏముంది, ప్రోడక్ట్ అనే ఒక టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ నుండి నేను ఏం చేద్దాం అనుకున్నాను, ఈ టేబుల్ నుండి ఏం చేద్దాం అనుకున్నాను, డేటాని తెచ్చుకోవాలి అనుకున్నాను. అలా డేటాని తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాం, సెలెక్ట్ అని ఎస్క్యూఎల్ క్లాజ్ని యూజ్ చేసేసి
మనం ఏం చేస్తామంటే డేటాని తెచ్చుకోవడం అనేది చేస్తాం. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాం, డేటాబేస్ నుండి ఆల్ రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలనుకున్నాం అనుకో, స్టార్ అని పెట్టాం. ఆఫ్టర్ ఏ టేబుల్ నుండి అయితే తెచ్చుకోవాలనుకుంటున్నాం అప్పుడు మనకి సింటాక్స్ ఉంది, ఏంటిది ఫ్రమ్ అని రాసేసి తర్వాత మనం ఏం చేయాలి, టేబుల్ నేమ్ అనేది రాయాలి. టేబుల్ నేమ్ ఏంటి, ప్రోడక్ట్ కాబట్టి ప్రోడక్ట్ అని రాసేసిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే మనం ఏం చేస్తున్నాం, స్పెసిఫిక్గా పర్టికులర్గా కొన్ని రోస్ యొక్క ఇన్ఫర్మేషన్, కొన్ని కాలమ్స్ని సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం తెచ్చుకోవాలనుకున్నాం. అంటే ఆటోని ఏం చేయాలనుకున్నాం, సెలెక్టెడ్ ద ప్రోడక్ట్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాం. అలా సెలెక్టెడ్ ద ఇన్ఫర్మేషన్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, వేర్ అనే ఒక క్లాస్ని యూజ్ చేసేసి ఆ క్లాస్లో అప్పుడు ఏం చేస్తాం, కండిషన్ అనేది పెడతాం. ఆ కండిషన్ మనం ఏదైతే రాస్తామో ఆ కండిషన్ని సాటిస్ఫై అయిన రోస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమవుతుందంటే ప్రోడక్ట్ అనే టేబుల్ మనకు రావడం జరుగుతుంది. అలా రాసేటప్పుడు మన కండిషన్ రాస్తున్నాం. మన కండిషన్ ఏం చెప్పాము అక్కడ ఏం చెప్పారు, క్లోత్స్ అనేవి తెచ్చుకోవాలి. క్లోత్స్ అనేవి ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి, డేటాబేస్లో ఎక్కడ ఉన్నాయి, కేటగిరీ అనే కాలంలో ఉన్నాయి. అంటే ఆ క్లోత్స్కి సంబంధించిన డేటాని కనుక మనం తెచ్చుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి కేటగిరీ అని రాసేసి, అంటే కాలం నేమ్ చెప్పేసి తర్వాత మనం ఏం చేయాలి, అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే వాల్యూ అనేది ఇవ్వాలి. ఏ డేటాని మనం తెచ్చుకోవాలనుకుంటుంది, ఈ కేటగిరీ అనే కాలం లోపల క్లోజింగ్ ఉన్న ప్రోడక్ట్స్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాం. అందుకని ఇక్కడికి వెళ్ళి క్లోజింగ్ అని ఇచ్చాను అనమాట. ఓకేనా, ఓకేనా. ఆ తర్వాత ఏం చేశానంటే ఈ కాలం నేమ్ని వాల్యూని రాసేటప్పుడు మనం ఏం చేయాలి, ఆ రెండింటి మధ్యలో ఏం చేయాలి, సింటాక్స్ ఆపరేటర్ అనే దాన్ని యూజ్ చేయాలి. ఇక్కడ ఏ ఆపరేటర్ వాడాలి అంటే మీ అందరికి చెప్పాను అనమాట. ఏంటిది, మనం తీసుకునే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది ఏ డేటా టైప్లో ఉందో ఆ డేటా టైప్ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆపరేటర్స్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే మనం తెచ్చుకోవాలనుకున్న వాల్యూ ఏంటిది, ఏ వాల్యూ, స్ట్రింగ్కి సంబంధించిన వాల్యూ. ఆ స్ట్రింగ్కి సంబంధించిన వాల్యూ అంతా ఇచ్చామా లేకపోతే మనం ఏం చేసాం కొంత మాత్రం ఇచ్చామా, ఎగ్జాక్ట్లీ ఉన్నదంతా ఇచ్చాం కాబట్టి ఉన్నదంతా ఇచ్చామంటే ప్యాటర్న్ అయిపోయింది. ఆ వాల్యూ అంటే స్ట్రింగ్కి సంబంధించిన డేటాని కనుక తెచ్చుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేయాలి, ఈ కండిషన్లో ఆపరేటర్గా దేన్ని వాడాలి, దేన్ని వాడాలి, లైక్ అనే దాన్ని వాడేసేసాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే క్వశ్చన్లో అయిపోయిందని మళ్ళీ ఏం తెచ్చుకున్నాడు, క్లోతింగ్ ఒక్కటే తెచ్చుకోమన్నాడా, కాదు, దీనితో పాటు ఇంకొకటి ఏం తెచ్చుకోమన్నాడు, 1000 కన్నా తక్కువ 1000 కన్నా తక్కువ ఉండాలి. 1000 రూపాయలు అంటే ఏంటి, ప్రైస్. అంటే మనకి డేటాబేస్లో ప్రైస్ అనే కాలం ఉందో లేదో చూసుకోవాలి. ప్రైస్ అనే కాలం ఉంది అంటే అక్కడ ప్రైస్ అనే కాలం ఉంది కాబట్టి ఆ కాలం ఉంది కాబట్టి దానిలో ఉన్న ప్రోడక్ట్స్ని కూడా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, మరొక కండిషన్ రాయాలి. అలా కండిషన్ రాయాలంటే అప్పుడు నేను ఏం చేశాను, ప్రైస్ అనే కాలం నేను రాసి ఎంత తెచ్చుకోమన్నాడు, 1000 రూపీస్. 1000 అనే వాల్యూ తక్కువ అన్నాడు అంటే కాబట్టి నంబర్ యూజ్ చేసినప్పుడు మనం ఏం చేయాలి, ఆపరేటర్ లెస్ దాన్ అని వాడాలి. తక్కువ అన్నాడు కాబట్టి లెస్ దాన్ అనే ఆపరేటర్ వాడాలి. తర్వాత నేను ఏం చేసాను, ఒక సెమీ కాలం పెట్టేసి నేను ఏం చేశాను, రన్ చేసేసాను. జనరల్గా రన్ చేస్తే నాకు ఏమైందంటే వీఆర్ గెట్టింగ్ ద ఏమొచ్చింది, సింటాక్ ఎర్రర్ వచ్చింది. సింటాక్ ఎర్రర్ అంటే ఆల్రెడీ మనం చెప్తుంది. సింటాక్ ఎర్రర్ అంటే ఏంటి, మనం సరే ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ లో సింటాక్ ప్రకారంగా మనం తప్పు రాసామనుకోండి అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఎంటైర్ గా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు అనేది ఇక్కడ దాని మీనింగ్. ఎందుకంటే ఎక్కడ సింటాక్స్ తప్పు రాసాను చూద్దాం. 2 వాల్యూస్ కాబట్టి అండన్ వాడాలి. ఇదేంటిది, ఇది మొత్తం కూడా ఒక కండిషన్, ఇది కూడా మరొక కండిషన్. 2 కండిషన్స్ కనుక మనం రాసామనుకోండి ఆ 2 కండిషన్స్ మధ్యలో మనం ఏం చేయాలంటే ఒక ఆపరేటర్ అనేది వాడాలి. అంటే కండిషన్స్ మధ్యలో ఆపరేటర్ వాడాలంటే మనం వేటిని వాడతాం, 2 కండిషన్స్ ఆర్ మల్టిపుల్ కండిషన్స్ మధ్యలో కనుక మనం ఆపరేటర్స్ని కనుక యూజ్ చేయాలి, మల్టిపుల్ కండిషన్స్ని కనుక మనము సాటిస్ఫై చేయాలి అంటే మనం ఏం చేస్తాం, లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేసేసి అచీవ్ చేయడం అనేది చేస్తాం. అలా లాజికల్ ఆపరేటర్స్లో ఏ ఆపరేటర్స్ని వాడతాము, ఫస్ట్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, సెకండ్ కండిషన్లో ఉన్న ఆపరేషన్ సెకండ్ కండిషన్ కూడా నాకు ఏం కావాలంటే ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇలా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏ ఆపరేటర్ వాడతాం మనము, అనే ఆపరేటర్ కనుక పెట్టేసి మనం రన్ చేసి అనుకున్నప్పుడు చూడండి అప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడికి వెళ్ళి మీరు చూసాను క్లోతింగ్ అనే కేటగిరీలో చూస్తే వాల్యూ కనుక చూసాను అన్నీ కూడా ఏమొచ్చినాయి చూడు, క్లాస్ వచ్చినాయి. అంటే ఫస్ట్ కండిషన్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. తర్వాత నాకు రెండోది కనుక చూసాను ప్రైస్ అనే కాలంలో చూస్తే ఆల్ ప్రోడక్ట్స్ యొక్క ప్రైస్ ఎంత ఉంది, 1000 కంటే తక్కువ ఉంది. అంటే ఇది కూడా ఎగ్జిక్యూట్ అయింది. అంటే అంతేనే ఆపరేటర్ ఎప్పుడు అప్లై చేస్తామంటే మనము
2 కండిషన్స్ రాసి, అంటే మల్టిపుల్ కండిషన్స్ రాసినప్పుడు ఆ ఆటిలో ఉన్న ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్ రెండింటిని సాటిస్ఫై చేసే 2 కూడా అనమాట. బోత్ ద కండిషన్స్ ఏవైతే రాసామో ఆ బోత్ ద కండిషన్స్ని సాటిస్ఫై చేసే రోస్ ఏవైతే ఉన్నాయో డేటాబేస్లో, ఆ రోస్ అన్నిటిని కూడా మనం తీసుకురావాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ అండ్ అనే ఆపరేటర్ని యూజ్ చేసేసి ఎస్క్యూఎల్లో క్వైరీ రాయడం అనేది చేస్తారన్నమాట. ఇలా రాయడంలో ఏమన్నా డౌట్ ఉందా? ఓకే సార్. అలానే ఈ అండ్ అనే ఆపరేటర్ రాసేటప్పుడు 2 కండిషన్స్ కోసమే రాయరనమాట. ఎన్ని కండిషన్స్ కోసం అయినా సరే మనం ఏం చేస్తామంటే అండ్ అనే ఆపరేటర్ని వాడతారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏం చేస్తామంటే 2 కండిషన్స్ని కనుక అప్లై చేసేసి డేటాబేస్ నుండి కనుక మనం డేటాని తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకోవాలో మనకు అర్థమైంది. సపోజ్ మనం ఏం చేద్దామంటే 3 కండిషన్స్ ఇచ్చారు. ఆ 3 కండిషన్స్కి సంబంధించిన డేటాని కనుక డేటాబేస్ నుండి కనుక రిట్రీవ్ చేయాలనుకో ఎలా చేస్తారనే దాని గురించి మనం ఏం చేద్దామంటే మరొక రియల్ వరల్డ్ సినారియో తీసుకొని దాని ద్వారా మనం ఏం చేద్దాం దీన్ని కూడా చేసేద్దాం. ఓకే. అలానే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మరొక క్వైరీ తీసుకున్నాను. అది ముఖ్యంగా చేస్తున్నాను. మల్టిపుల్ కండిషన్స్తో మనం అండ్ అనే ఆపరేటర్ని ఎలా అప్లై చేస్తారని చూద్దాం. మల్టిపుల్ కండిషన్స్తో కనుక మనం అండ్ అనే ఆపరేటర్ని కనుక రాయాలంటే ఎలా రాస్తారంటే ఏదైనా క్లాస్లో కండిషన్ 1 అని పెట్టేసి మళ్ళీ అండ్ పెట్టేసి కండిషన్ 2 పెట్టి మళ్ళీ అండ్ పెట్టి కండిషన్ 3. అంటే మనం మల్టిపుల్ కండిషన్స్ అన్నీ కూడా నాకేం కావాలంటే డేటాబేస్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తాం అండ్ అనే ఆపరేటర్ వాడతాం. అలా మల్టిపుల్ కండిషన్స్ని పెట్టి కనుక మనం క్వైరీ రాయాలనుకో దాని సింటాక్స్ ఎలా ఉంటుందంటే ప్రతి కండిషన్ అయిపోయిన తర్వాత అండని పెట్టి మరొక కండిషన్, మళ్ళీ అండని పెట్టి మరొక కండిషన్, అన్ని కండిషన్స్ అయిపోయినాయి అనుకోండి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఒక సెమీకాలన్ అనేది కనుక పెట్టామనుకోండి అప్పుడు మనకి ఏమవుతుందంటే మనం ఎన్నైతే కండిషన్స్ మెన్షన్ చేసామో ఆ కండిషన్ని సాటిస్ఫై చేసి ఆల్ ద రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ఏమవుతుందంటే డేటాబేస్ నుండి రావడం అనేది జరుగుతుంది అండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని మీద ఒక ఎగ్జాంపుల్ ద్వారా కొంచెం క్లియర్గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే. హరివందన్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ టు పేరెంట్స్? Naveen, can you explain this one? Naveenu? Murali, can you explain this one? Find the product to use. Rating is above 4 and price less than or equal to 20 and belongs to Britannia brand. రేటింగ్ అనేది 4 కన్నా పైన ఉండాలి ఒక ప్రోడక్ట్ తీసుకోమన్నాడు. అండ్ అలాగనే ప్రైస్ అనేది 20కి ఈక్వల్ గానీ లెస్ గానీ ఉండమన్నది. దీంట్లో మొత్తం బ్రిటానియా బ్రాండ్ లో తీసుకోమన్నాడు. ఓకే. అంటే మనకి ఏం చెప్పారంటే నేను ఏం చేశానన్నారంటే క్వశ్చన్ ఇచ్చారనమాట. ఏంటిదంటే మా అమ్మాయి షాపింగ్ చేద్దాం అనుకుంది. ఆ షాపింగ్ చేద్దాం అనుకుంటే ఏం కావాలంటే కొన్ని ప్రోడక్ట్స్ని వెతుకుతుందన్నమాట. ఇక్కడ నుండి డేటాబేస్లో ఏముంటుందో చూద్దాం అనుకుంది. ఆ వెతికేటప్పుడు ఈ అమ్మాయికి రిక్వైర్మెంట్ ఏంటంటే ఏ వస్తువులైనా కొనాలి అంటే ఆయన కొన్ని కండిషన్స్ పెట్టుకుంది. వాటిలో రేటింగ్ అంటే 4 కంటే ఎక్కువ ఉండాలి. వాటి ప్రైస్ అనేది ఏం కావాలి, 20 రూపాయల కంటే 20 రూపాయల కానీ 20 రూపాయల కంటే ఎక్కువ ఉండాలి. అలానే అవన్నీ కూడా ఏమై ఉండాలి, బ్రిటానియా బ్రాండ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ని మాత్రమే చేద్దామనుకుందంటే ఏముంటాయో చూసుకొని వాటిని మాత్రమే కొందాం అనుకున్నాం అన్నమాట. అలా కొనాలి అంటే డేటాబేస్ నుండి డేటాని కనుక మనం తెచ్చుకోవాలనుకో క్వైరీ అనేది ఎలా క్రియేట్ చేస్తామంటే ఎస్క్యూఎల్లో ఇలా ప్రోడక్ట్స్ని మనం సెర్చ్ చేసినప్పుడు ఈ ప్రోడక్ట్కి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ డేటాబేస్ నుండి కనుక మనం తెచ్చుకోవాలి అనుకో అప్పుడు మనం ఒక క్వైరీ ఎలా రాస్తామనే దాని గురించి చూద్దాం. ఓకే. క్వైరీ అనేది ఎలా రాస్తారంటే మీరు రైట్ సైడ్ కనుక చూసారనుకోండి మీకు అర్థమవుతుంది అనమాట. డేటాబేస్ నుండి డేటాను తెచ్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి అప్పుడు మనం క్వైరీ ఏం రాయాలి అంటే సెలెక్ట్ అని రాసేసి దాని పక్కన ఏం చేయాలి, ఆల్ ద రోస్ ఏవైతే ఉన్నాయో ఆ రోస్ అన్నీ కూడా మనకు కనపడాలి కాబట్టి స్టార్ అని తెచ్చుకొని తర్వాత ఫ్రమ్ అని రాసేసి టేబుల్ నేమ్ ఇస్తాం. ఏ టేబుల్ నుండి తెచ్చుకుంటున్నాం, ప్రోడక్ట్ అనే టేబుల్ నుండి కాబట్టి ప్రోడక్ట్ అని రాసేసాను. తర్వాత మనం ఏం చేసాం, స్పెసిఫిక్గా కొంత డేటాని మాత్రమే తెచ్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే వేరే అని ఒక క్లాస్ వాడాం. దాంట్లో ఫస్ట్ మనకి ఏం చెప్పింది, మన రిక్వైర్మెంట్ ఏంటి, రేటింగ్ అనేది 4 కంటే ఎక్కువ ఉండాలన్నాడు.
అంటే మన డేటాబేస్లో కనుక రేటింగ్ అనే కాలంలో వేటి యొక్క రేటింగ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా నాకు ఎలా ఉండాలి, 4 కంటే ఎక్కువగా ఉండాలి. అలా రాయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, కండిషన్ని రేటింగ్ అని రాసేసిన తర్వాత ఏం చేస్తాం, ఎక్కువ అన్నాడు కదా, ఏవో అన్నాడు కాబట్టి గ్రేటర్ దాన్ 4 అని ఇచ్చేసాం, ఒక కండిషన్ అయితే. అలానే మనకి ఇంకో రిక్వైర్మెంట్ ఏముంది, ఆ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రైజు 20 రూపాయల కంటే తక్కువ, 20 కానీ 20 కంటే తక్కువ ఉండాలి అని చెప్పాలి. అలా చెప్పాలి అనుకో మనము, అప్పుడు మనం ఏం చేస్తాం, మరొక కండిషన్ రాస్తాం. ఎలా రాస్తాం, రేటింగ్ అనేది ఎక్కడుంది, డబ్బులు అనేవి ఎక్కడున్నాయి, ప్రైస్ అనే కాలంలో ఉన్నాయి కాబట్టి ఈ కండిషన్కి ఎలా రాస్తామంటే ప్రైస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 అని రాస్తాం. ఓకే డన్. అలానే మనం ఇంకొకటి కనుక తెచ్చుకోవాలనుకున్నాం, ఏం తెచ్చుకోవాలనుకుంటున్నాం మన డేటాబేస్ నుండి, బ్రిటానియా అనే బ్రాండ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ని మాత్రమే తెచ్చుకోవాలనుకుంటున్నాం. అంటే బ్రిటానియా అనే బ్రాండ్ని తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే బ్రిటానియా అనేది ఎక్కడుందో చూసుకున్నాం. బ్రిటానియా అనేది ఎక్కడుంది అంటే బ్రాండ్ అనే కాలంలో ఉంది. అందుకని మనం దీన్ని కూడా బ్రిటానియా అనే బ్రాండ్ని తెచ్చుకోవాలనుకో కండిషన్ ఎలా రాస్తారు, కాలం మేము రాస్తాం, బ్రాండ్ అని రాసేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాము, బ్రిటానియా అనేది ఎందుకు స్ట్రింగ్ రూపంలో ఉన్న వాల్యూ కాబట్టి అది రాసేటప్పుడు ఈక్వల్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే మనం ఏం చేస్తాం లైక్ అయినా పెట్టుకుంటాం. అని పెట్టుకొని వాల్యూ బ్రిటానియా ఇచ్చేస్తాం. అంటే ఇప్పుడు నాకేమైంది, 3 కండిషన్స్ వచ్చినాయి. ఈ 3 కండిషన్కి సంబంధించిన ఆల్ ద ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. ఫస్ట్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, సెకండ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, థర్డ్ కండిషన్. అంటే నేను ఇప్పుడు ఎన్నైతే కండిషన్స్ రాశానో ఆ కండిషన్స్ అన్నీ కూడా డేటాబేస్ నుండి మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే అండ్ అనే ఆపరేటర్ వాడతాం. అప్పుడు నేను ఏం చేశాను, ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్కి మధ్యలో అండ్ అని పెట్టాను. అలానే సెకండ్కి థర్డ్కి మధ్యలో నేను ఏం చేశాను అంటే అండ్ అని పెట్టాను. ఆ తర్వాత నేను ఏం చేశాను అంటే సెమీ కాలన్ పెట్టాను. అంటే ఇప్పుడు నాకేమైంది, మల్టిపుల్ అంటే 3 కండిషన్స్కి మధ్యలో కూడా మనం ఏం చేస్తామంటే అండ్ అనే ఆపరేటర్ పెట్టినప్పుడు మనకి డేటా అనేది ఏమవుతుందంటే ఈ 3 కండిషన్ సాటిస్ఫై అయ్యి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఏమవుతుందంటే ఇలా అవుట్పుట్ రూపంలో షో అవ్వడం జరిగింది. అంటే మనం ఇది మల్టిపుల్ కండిషన్స్తో కూడా మనం ఏం చేస్తుంటే అండ్ అనే ఆపరేటర్ని అప్లై చేయవచ్చు అనేది మనం నేర్చుకున్నాం. దీన్ని కూడా మనం ఏం చేద్దాం, ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఈ క్వరీని కూడా ఒకసారి ఏం చేద్దాం అంటే అప్లై చేసేసి వచ్చేద్దాం. ఓకే, లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లే. ఇప్పుడు మనం ఏం చేస్తాము, డేటాబేస్ నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నాం. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటే ప్రోడక్ట్స్ అని రాసి, ఇప్పుడు నేను ఏం చేస్తాను, కొన్ని కండిషన్స్కి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే మన కండిషన్స్ ఉన్నాయి కదా, ఆ కండిషన్ సాటిస్ఫై చేసే రోల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే ఫస్ట్ నేను ఏం రాశాను కండిషన్, నా కండిషన్ ఏంటి, ఫస్ట్ రేటింగ్ అనేది నాకు ఎంత ఉండాలి, 4 కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు మన కండిషన్ రాయాలంటే ఏం చేస్తాం, రేటింగ్ గ్రేటర్ దాన్ 4 అంటాం. అలానే మనం ఏం చేయాలి, ఇంకొకటి కూడా చెప్పాలి, ఏంటిది, ప్రైస్ అనేది నాకు ఎంత ఉండాలి, 20 రూపాయల కంటే తక్కువ ఉండాలన్నాడు. అలా ప్రైస్ అనేది 20 రూపాయల కంటే తక్కువ ఉండాలి. మన కండిషన్ ఎలా రాస్తాము, ప్రైస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 అని రాస్తాం. కాబట్టి ఆ కండిషన్ రాస్తాం. అంటే ఫస్ట్ కండిషన్ నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి, సెకండ్ కండిషన్ కూడా నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. అంటే అప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి, అంటే ఆపరేటర్ పెట్టాను. తర్వాత నాకు ఏం కావాలంటే ఇంకో కండిషన్ కూడా ఉందన్నమాట. ఆ కండిషన్ కూడా నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలన్నప్పుడు మన కండిషన్ ఎలా రాస్తామో చూద్దాం అనమాట. ఓకేదా, అలానే నాకు 3వ కండిషన్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మళ్ళీ అండ్ అనే ఆపరేటర్ పెట్టి 3వ కండిషన్ ఏం చెప్పాడు నాకు, ఏం చెప్పాడు, బ్రాండ్ అనేది వచ్చేసరికి నాకు ఎలా ఉండాలంటే అది ఏముండాలి, బ్రిటానియా అనే బ్రాండ్ ఉండాలి. బ్రిటానియా అనమాట. అది ఇచ్చేసి నేను ఏం చేశానంటే ఒక సెమీ కాలన్ పెట్టేసి నేను ఏం చేశానంటే రన్ చేశాను. అంటే నాకు స్పెల్లింగ్ మిస్టేక్ లేదో చెప్తాను, NNI బ్రిటానియా అని రాశాను. అని రాసేసి నేను ఏం చేశానంటే క్వరీ రన్ చేస్తాను. అప్పుడు నాకు ఏమైందంటే స్ట్రాబెర్రీ కేక్ అండ్ బోర్నమిటా అనేసి వచ్చిందండి. అంటే స్పెషల్ అనే సమ్ ఐటమ్స్ అనేది నాకు ఏమైందంటే రావడం జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళి చూసాను, చూడండి ఇక్కడ ప్రైస్ అనేది ఉంటుంది 20 రూపాయల కంటే తక్కువ ఉంది, బ్రాండ్ బ్రిటానియా మాత్రమే వచ్చింది, రేటింగ్ 4 కంటే ఎక్కువ ఉంది. అంటే మనం అండని ఆపరేటర్ అంటే నాకు అర్థమైంది. అంటే మనం ఏవైతే డేటాబేస్ నుండి కొన్ని సెలెక్టర్ రోల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాం, కండిషన్ అనేది స్పెసిఫై చేయడం అనేది చేస్తాం. అలా కండిషన్ స్పెసిఫై చేసేటప్పుడు మల్టిపుల్ కండిషన్స్ని సాటిస్ఫై చేసే ఆల్ ద ఇన్ఫర్మేషన్ కనుక మనం తెచ్చుకోవాలి అనుకో
అప్పుడు మనం ఏం చేస్తామంటే అందరినీ ఒక లాజికల్ ఆపరేటర్ని యూజ్ చేసేసి మనం అచీవ్ చేస్తామనేసి గుర్తుపెట్టుకున్నాం. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా నవీన్? డూ హ్యావ్ ఎనీ డౌట్? నో డౌట్ సార్. ఓకేనా. అలానే మనం ఏం చేద్దాం అంటే మరొక ఆపరేటర్ని చూపించుద్దాం. అండ్ అనేది అయిపోయింది. మరొక ఆపరేటర్ ఏంటంటే ఆర్ అనే ఆపరేటర్ గురించి చూద్దాం. ఓకేనా. ఆర్ అంటే ఏంటిది అనేది చూద్దాం. ఆర్ అనే ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఆర్ అనే ఆపరేటర్ అంటే మనం డేటాబేస్ నుండి డేటాని రిట్రీవ్ చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం కదా. లాజికల్ ఆపరేటర్లో ఆర్ అనేది కూడా ఒక లాజికల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్ని ఎప్పుడు యూజ్ చేస్తాం నవీన్? ఏవైనా కొన్ని కండిషన్స్, మల్టిపుల్ కండిషన్స్ని కండిషన్స్ మనం అప్లై చేసేటప్పుడు మనం ఏం చేస్తాం అంటే లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. అంటే సపోజ్ దట్ మనం డేటాబేస్ నుండి మనం డేటాని తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తాం అంటే మల్టిపుల్ కండిషన్స్ అనేవి యూజ్ చేస్తున్నాం కదా. ఆ కండిషన్లో అట్లీస్ట్ ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయినా రోజుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక మనం డేటాబేస్ నుండి కనుక తెచ్చుకోవాలనుకుంటున్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆర్ అనే లాజికల్ ఆపరేటర్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకే. ఎలా అంటే నా దగ్గర సపోజ్ దట్ ఒక 2 కండిషన్స్ ఉన్నాయన్నమాట. అంటే కండిషన్ 1 అని ఒకటి, కండిషన్ 2 అని మరొకటి ఉంది. అంటే కండిషన్ 1కి సంబంధించిన డేటా అయినా పర్లేదు, కండిషన్ 2కి సంబంధించిన డేటా అంటే డేటాబేస్లో ఈ రెండింటిలో ఏదో ఒక కండిషన్ని సాటిస్ఫై చేసే రోస్ ఏవైతే ఉన్నాయో ఆ రోజుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే డేటాబేస్ నుంచి రిట్రీవ్ చేసుకోవాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ 2 కండిషన్స్ మధ్యలో ఏం చేస్తామంటే ఆర్ అనే ఆపరేషన్ యూజ్ చేయడం ద్వారా అచీవ్ చేస్తాం. దాని యొక్క సింటాక్స్ ఏంటిదంటే కండిషన్ 1 అని పెట్టి ఆర్ అని పెట్టి కండిషన్ 2 అనేది ఇస్తారనమాట. ఓకే. దీన్ని కూడా మనం ఏం చేద్దాం అంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఇంకా ఈజీగా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. లెట్స్ గో టు వన్ రియల్ వరల్డ్ సినారియో తీసుకుందాం. ఓకే. ఇప్పుడు నేనేం చేద్దాం అంటే నేను ఒక క్వశ్చన్ తీసుకున్నాను. మా నవీన్ కూడా ఇష్టమైన క్వశ్చన్ అనమాట. ఒకసారి చెప్పురా. ఫెచ్ కేక్స్ హూస్ నేమ్ ఈస్ ఐదర్ చాక్లెట్ కేక్ ఆర్ స్ట్రాబెరీ కేక్. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి ఏంటిదంటే వాడికి బాగా ఇష్టం అనమాట. ఏం చేద్దామంటే డేటాబేస్ నుండి డేటాని తెచ్చుకోవాలనుకున్నాడు. వాడు తెచ్చుకునే డేటా అనేది ఏం కావాలంటే అది చాక్లెట్ కేక్ అయినా పర్లేదు, లేదా స్ట్రాబెరీ కేక్ ఉన్నా పర్లేదు. ఆ రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే తెచ్చుకోవాలి అనుకుంటున్నాడు. అలా తెచ్చుకోవాలి అనుకో ఒక క్వైరీ అనేది ఎలా రాస్తారు అనే దాని గురించి చూద్దాం. అంటే జనరల్గా ఇతనికి సంబంధించిన ఇతను ఏం చేద్దాం అనుకున్నానికి ఈ రెండింటిలో ఏదో ఒక కేక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాడు. అలా తెచ్చుకోవాలనుకో మనం ఏం చేస్తుంటే ఒక క్వైరీని ఎలా రాస్తుంటే ఎస్క్యూఎల్లో సెలెక్ట్ అని రాసేసి స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ రాసేసి ప్రోడక్ట్ అనేసి తర్వాత వేర్ అని ఒక క్లాస్ పెట్టేసి మనం ఏం చేస్తున్నాం చాక్లెట్ కేక్ అన్న చాక్లెట్ కేక్ అనేది ఏ కాలంలో ఉంది, నేమ్ అనే కాలంలో ఉంది కాబట్టి ఆ చాక్లెట్ కేక్ అనేది తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం కండిషన్ రాస్తాం. ఎందుకంటే మనకు ఆ డేటాబేస్లో బోల్డ్ అండ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. కానీ మనం ఏమడిగారు చాక్లెట్ కేక్ ఒక్కటే కావాలన్నాడు. అంటే అది స్పెసిఫిక్గా తెచ్చుకోవడం కాబట్టి అప్పుడు నేనేం చేసాను ఒక కండిషన్ రాసుకున్నాను. ఆ కండిషన్లో నేనేం చేశాను అంటే నేమ్ ఈక్వల్ టు చాక్లెట్ కేక్ అయితే తెచ్చుకున్నాను. అలానే ఇంకొకటి కూడా తీసుకురమ్మన్నాడు. ఏంటిది స్ట్రాబెరీ కేక్ కూడా కావాలనుకున్నాం. అప్పుడు స్ట్రాబెరీ అనేది ఎక్కడ ఉంటుంది, నేమ్ అనే కాలంలో ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మనం తెచ్చుకోవాలంటే కండిషన్ రాసుకున్నాను. అప్పుడు నేనేం ఎలా రాస్తానంటే నేమ్ ఈక్వల్ టు స్ట్రాబెరీ కేక్ అనుకున్నాను. అక్కడ పైన చాక్లెట్ కేక్ వచ్చినా పర్లేదు, లేదా స్ట్రాబెరీ కేక్ వచ్చినా పర్లేదు, రెండు వచ్చినా పర్లేదు అనమాట. అలాంటి పర్పస్ని మనం ఏం చేస్తామంటే ఆ రెండింటి మధ్యలో మనం ఏం చేస్తామంటే ఆ 2 కండిషన్స్ మధ్యలో ఆర్ అనే ఆపరేటర్ని కనుక మనం అప్లై చేసేసామనుకోండి, అప్పుడు మన డేటాబేస్లో చాక్లెట్ కేక్ ఉన్న ఆ చాక్లెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. లేదనుకో స్ట్రాబెరీ కేక్ ఉందనుకో ఆ స్ట్రాబెరీ కేక్కి సంబంధించిన ఆల్ ద ఇన్ఫర్మేషన్ మొత్తం ఏమవుతుందంటే మనకు రావడం జరుగుతుంది. ఆ రావడం అనేది ఎలా ఉంటుందంటే తెలుగు లైక్ ఇలా రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే. అప్పుడు మనకి ఏమవుతుందంటే క్వైరీ కనుక పాస్ చేసేసామనుకోండి మనకు అవుట్పుట్ అనేది ఏమవుతుందంటే ఇలా రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. దీన్ని కూడా మనం ఒకసారి ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి ఒకసారి మనం ఏం చేద్దామంటే ఒకసారి మనం ఏం చేద్దామంటే అప్లై చేసేసి వచ్చేద్దాం. ఓకేనా. ఓకే. ఓకే. ఇప్పుడు మనకేం కావాలనుకున్నాడు, మనకేం కావాలనుకున్నాడంటే ఒక ఈ-కామర్స్ వెబ్సైట్లోకి వెళ్ళి నవీన్ కూడా ఏం చేశాడంటే ఆ ఈ-కామర్స్ వెబ్సైట్ నుండి ఏం చేద్దామంటే డేటాని తెచ్చుకుందాం అనుకున్నాడు. ఏమేమి కావాలనుకున్నాడు,
చాక్లెట్ కేక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని లేదంటే స్ట్రాబెర్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాడు. అలా తెచ్చుకోవాలనుకో క్వైరీ అనేది ఎలా రాస్తారంటే మనం డేటాబేస్ నుండి కనుక తెచ్చుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి కండిషన్ స్పెసిఫై చేస్తాం. ఆ కండిషన్ రాసేటప్పుడు ఏం చేస్తాం, నేమ్ ఈక్వల్ టు అని పెట్టేసి ఇక్కడ ఏం చేస్తాం, చాక్లెట్ కేక్ అని రాసుకున్నాను. ఓకే అలానే నాకు ఏం కావాలి, మరొక కండిషన్ కూడా ఉంది. ఏంటిది, నేమ్ ఈక్వల్ టు ఇంకొకటి ఏంటిది, మరొకటి ఏంటిది అన్నది స్ట్రాబెర్రీ కేక్ కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా స్ట్రాబెర్రీ కేక్ అని కాపీ తీసుకొని ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేస్తాను. ఓకే ఈ రెండింటికి సంబంధించిన డేటా కాదు నాకు కావాల్సింది, ఏదో పైన చెప్పిన కండిషన్ కానీ లేదా కింద చెప్పిన కండిషన్లో ఏదో ఒక డేటా కనుక మనకు రావాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆర్ అనే ఆపరేషన్ రెండింటి మధ్యలో ప్లేస్ చేసి రన్ చేసేసాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఇక్కడికి వెళ్ళి మీరు చూసారనుకోండి చాక్లెట్ కేక్ వచ్చింది, స్ట్రాబెర్రీ కేక్ వచ్చింది. అంటే మనం ఎప్పుడైనా సరే కండిషన్ స్పెసిఫై చేసేటప్పుడు ఏదర్ ద ఫస్ట్ కండిషన్ ఆర్ సెకండ్ కండిషన్ రెండింటిలో ఏదో ఒకటైనా ఎగ్జిక్యూట్ అయినా పర్లేదు అని మనం చెప్పాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆర్ అనే ఆపరేషన్ యూజ్ చేసేసి అచీవ్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? అలానే మనం ఈ ఆర్ అనే లాజికల్ ఆపరేటర్లో కూడా మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ కండిషన్స్ని అప్లై చేయడం అనేది చేస్తాం. అలా మల్టిపుల్ కండిషన్స్ కనుక మనం అప్లై చేయాలి అనుకోండి దాని సింటాక్స్ ఇలా ఉంటుందన్నమాట. ఎలా ఉంటుందంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అనేది టేబుల్ నేమ్ ఏంటిది ప్రోడక్ట్ కాబట్టి ప్రోడక్ట్ అని రాసేసి దాని పక్కన వేరే అని ఒక క్లాస్ పెట్టి మనం కండిషన్ స్పెసిఫై చేస్తాం. మల్టిపుల్ కండిషన్స్ రాయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే కండిషన్ 1 అని ఆర్ అని పెట్టేసి మళ్ళీ మరొక కండిషన్, మళ్ళీ ఆర్ అని పెట్టి మరొక కండిషన్, మళ్ళీ ఆర్ అని పెట్టి మరొక కండిషన్. అలా మనం ఎన్ని కండిషన్స్ అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నామో ఆ ఆల్ ద కండిషన్స్ మధ్యలో మనం ఏం చేస్తామంటే ఆర్ అని పెట్టేసి కండిషన్స్ అయిపోయినాయి అనుకోండి అక్కడికి వెళ్ళి ఒక సెమీ కాలన్ ఇచ్చేసి మనం రన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనం ఏదైతే చెప్పామో ఆ కండిషన్లో ఏ కండిషన్ సాటిస్ఫై అయినా రోకి సంబంధించిన డేటాని కనుక తెచ్చుకోవాలనుకున్నాం అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా మల్టిపుల్ కండిషన్స్ని అప్లై చేసేసి వాటి ద్వారా రిక్యూట్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఓకే దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకే దీని మీద కూడా మనం ఏం చేద్దాం ఒక రియల్ వరల్డ్ సినారియో చూసేసి దాని ద్వారా మనం ఏం చేద్దామంటే దీన్ని కూడా బాగా నేర్చుకుని చేద్దాం. ఓకే నవీన్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ టికెట్ టెక్నాలజీ? Fetch clothes which belong to the following brands: Puma, Nike, and Roadster. ఇక్కడ ఒక అబ్బాయి కనపడుతున్నాడు కదా, ఇదేం చేద్దాం అనుకున్నాడంటే ఒక ఈకామర్స్ వెబ్సైట్ నుండి వాడు క్లోతింగ్ చేద్దాం అనుకున్నాడు. అంటే కొన్ని బ్రాండ్స్ అనేవి రాసుకున్నాడు అనమాట. అదేంటిదంటే పూమా అనే బ్రాండ్ కానీ నైక్ అనే బ్రాండ్ కానీ రోడ్ స్టార్ సంబంధించిన బ్రాండ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ని మాత్రం ఏం చేద్దాం అనుకున్నా అంటే డేటాబేస్ నుంచి తెచ్చుకుందాం అనుకున్నాడు. అలా తెచ్చుకోవాలనుకో మనం ఒక క్వైరీ కనుక రాయాలంటే ఎలా రాస్తామంటే మనం ఇక్కడికి వెళ్ళేసి ఇలా రాస్తామన్నమాట. ఎలా రాస్తామంటే సెలెక్ట్ అని రాసేసి స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్ అని రాసేసి తర్వాత వేర్ అని చెప్పేసి ఒక కండిషన్స్ రాస్తాం. దేనికి పూమా అనే బ్రాండ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ తెచ్చుకోవాలనుకో అప్పుడు మనం ఇలా కండిషన్ రాస్తారు. ఎలా అంటే బ్రాండ్ ఈక్వల్ టు పూమా అని రాస్తాం, అంటే పూమాకి సంబంధించిన ప్రోడక్ట్స్. అలానే నైక్కి సంబంధించిన ప్రోడక్ట్స్ని కనుక తెచ్చుకోవాలనుకో ఏం చేస్తాం, బ్రాండ్ ఈక్వల్ టు నైక్ అని రాస్తాం. అలానే రోడ్ స్టార్ అనే ప్రోడక్ట్కి సంబంధించిన ప్రోడక్ట్స్ తెచ్చుకోవాలనుకో బ్రాండ్ ఈక్వల్ టు రోడ్ స్టార్ అని ఇస్తాం. వీటిల్లో ఏదో ఒక బ్రాండ్ ఉన్నా పర్లేదు, వాటికి సంబంధించిన డేటా మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాం అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రతి కండిషన్ తర్వాత మనం ఏం చేస్తామంటే ఆర్ అనే ఆపరేషన్ యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే తెచ్చుకోవడం అనేది చేస్తాం. ఇలా పూమాకి అలా నైకీకి మధ్యలో నేను ఏం చేస్తానంటే ఆర్ అని పెట్టుకున్నాను, నైకీకి రోడ్ స్టార్కి మధ్యలో ఆర్ అని పెట్టేసి మనం రన్ చేసేసామనుకోండి అప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఏమవుతుందంటే ఈ స్క్రీన్ మీద చూపించినట్టు మనకి ఇలా రావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా? దీన్ని కూడా మనం ఏం చేస్తామంటే ఇలా మనం ఏం చేస్తామంటే ఒకే క్వైరీ లోపల మల్టిపుల్ కండిషన్స్ని పెట్టినప్పుడు వాటిలో ఆర్ అనే లాజికల్ ఆపరేటర్ని ఎలా అప్లై చేస్తామనేది మనం నేర్చుకున్నాం. దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఒకసారి ట్రై అవుట్ చేసి వచ్చేద్దాం. ఓకేనా? ఓకే ఇక్కడికి ఏంటిది ఇప్పుడు నవీన్ అనేవాడు డేటాను సెట్ చేద్దాం అనుకున్నాడు. అలా పూమా అనే బ్రాండ్కి సంబంధించిన ప్రోడక్ట్ని తెచ్చుకోవాలనుకున్నాడు. అప్పుడు ఎలా రాస్తారు కండిషన్, ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం పూమా అని రాస్తాం. ఓకేనా? అలానే ఇప్పుడు బ్రాండ్ అనేది నైక్కి సంబంధించిన ప్రోడక్ట్స్ని తెచ్చుకోవాలనుకున్నాడు.
అలా తెచ్చుకోవాలని కండిషన్ ఎలా రాస్తాము, బ్రాండ్ ఈక్వల్ టు నైక్ అని రాస్తాం. అలానే మనం ఏం చేస్తున్నాము, మరొకటి కూడా తెచ్చుకోవాలనుకున్నాం, బ్రాండ్ ఏంటిది, నెక్స్ట్ బ్రాండ్ రోడ్ స్టార్ అన్నాడు, బ్రాండ్ ఈక్వల్ టు ఏమని రాస్తాము, రోడ్ స్టార్ అని రాస్తాము. రోడ్ స్టార్ అని రాసేసి అనమాట, రోడ్ స్టార్ అని రాసాను. వీటిలో ఏదో ఒక కండిషన్, ఏదో ఒక బ్రాండ్ ఉన్నా పర్లేదు, వాటిని మాత్రం మనం తెచ్చుకోవాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ప్రతి కండిషన్ మధ్యలో ఏం చేస్తామంటే ఆర్ అనే ఆపరేటర్ వాడతాం. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఆర్ అనే ఆపరేటర్ కనుక వాడామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే అక్కడ మనం ఏదైతే కండిషన్ స్పెసిఫై చేసామో ఆ కండిషన్లో ఏదో ఒక బ్రాండ్ ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం మనం తెచ్చుకోవాలనుకో, క్వైరీని ఇలా రాసేసి మనం రన్ చేసేసామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే వాటికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఇక్కడికి వెళ్ళి మీరు చూసానుకో, అప్పుడు కోమా అనేది సంబంధించిన ప్రోడక్ట్స్ వచ్చినాయి, అలానే కోమాకి సంబంధించిన ప్రోడక్ట్స్ వచ్చినాయి. రోడ్ స్టార్ కూడా ఉంది కాబట్టి రోడ్ స్టార్ కూడా వచ్చింది, నైక్ ఉంది కాబట్టి నైక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక కలెక్ట్ చేసుకోవాలనుకో మనం ఏం చేస్తామంటే క్వైరీని ఇలా రాయడం ద్వారా ఏం చేస్తామంటే రిట్రీవ్ చేయడం అనేది చేస్తారు. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది, ఓకేనా? ఓకే. అలానే నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. అలానే మనం ఇప్పుడు 2 లాజికల్ ఆపరేటర్స్ నేర్చుకున్నాం కదా, మరొక ఆపరేటర్ గురించి కూడా నేర్చేసుకున్నాం. అదేంటిదంటే నాట్ అనే ఆపరేటర్ గురించి చూద్దాం. నాట్ అనేది కూడా ఏంటిదంటే ఒక లాజికల్ ఆపరేటర్. ఈ లాజికల్ ఆపరేటర్ని ఎలా అప్లై చేస్తామంటే, నాట్ అనే లాజికల్ ఆపరేటర్ ఏం చెప్తుందంటే, ఈ నాట్ అనే లాజికల్ ఆపరేటర్ ఏం చేస్తామంటే నెగోట్ కండిషన్స్, అంటే నెగోట్ కండిషన్స్ని అప్లై చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ నాట్ అనే లాజికల్ ఆపరేటర్ని యూజ్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఎక్కడ వేర్ అనే క్లాస్ లోపల మనం ఏం చేస్తాము, నెగోట్ కండిషన్స్లో మాత్రమే మనం ఏం చేయాలంటే ఎగ్జిక్యూట్ చేయాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే నాట్ అనే లాజికల్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే, సెలెక్ట్ అని రాసేసి స్టార్ ఫ్రమ్ అని రాసేసి టేబుల్ నేమ్ రాసి వేర్ అనే క్లాస్లో మనం ఏం చేస్తామంటే కండిషన్ రాసి ఆ కండిషన్ ముందర మనం ఏం చేస్తాం నాట్ అని పెట్టామనుకోండి, అప్పుడు మనం ఏదైతే కండిషన్ చెప్పామో ఆ కండిషన్కి వ్యతిరేకంగా ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం ఏమవుతుందంటే రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఆ కండిషన్ తప్ప దానికి ఆ కండిషన్ కాకుండా మిగతా కండిషన్స్ అన్నీ కూడా ఏమవుతుందంటే మిగతా ఆ కండిషన్ కాకుండా దానికి సంబంధం లేని వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏమవుతుందంటే డేటాబేస్ నుంచి రిట్రీవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఓకే, అదేంటిదంటే మా నవీన్ అనేవాడు ఏం చేద్దాం అనుకున్నాడంటే కొన్ని ప్రోడక్ట్స్ని తెచ్చుకోవాలి అనుకున్నాడు డేటాబేస్ నుండి. అలా తెచ్చుకునేటప్పుడు మా వాడికి ఏం కావాలనుకున్నాడంటే డెనిమ్ అనే బ్రాండ్ ఏదైతే ఉందో ఆ డెనిమ్ అనే బ్రాండ్ కాకుండా మిగతా ప్రోడక్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని డేటాబేస్ నుండి తెచ్చుకోవాలనుకున్నాడు. అలా తెచ్చుకోవాలనుకో మనోడు కండిషన్ అనేది క్వైరీ అనేది ఎలా రాస్తాడంటే ఈ రూపంలో రాస్తాడనమాట. ఏం రాస్తారు, పేరు అనే క్లాస్లోకి వెళ్ళి ఏ బ్రాండ్ కావాలనుకుంటున్నాడు, ఏ బ్రాండ్ వద్దనుకుంటున్నాడు అంటే దాన్ని ఏమంటారు, నెగోట్ కండిషన్ అంటారు. అంటే నాట్ అని పెట్టేసి అక్కడ ఏమైతే వద్దనుకుంటున్నాడో వాటికి సంబంధించిన కండిషన్ రాయాలి. ఏమొద్దు అనుకుంటున్నాడు, డెనిమ్ అనేవి వద్దనుకుంటున్నాడు, ఆ ప్రోడక్ట్స్ వద్దనుకుంటున్నాడు కాబట్టి అప్పుడు ఏం చేసాం, ఆ ప్రోడక్ట్స్ కోసం కండిషన్ రాయాలి. కండిషన్ రాయాలంటే ఏముండాలి, కాలం నేము, ఆపరేటర్, వాల్యూ ఉండాలి. కాలం నేమ్ ఏం చేశాను, బ్రాండ్ అని రాశాను, ఆపరేటర్ లైక్ అని రాశాను, వాల్యూ వచ్చేసరికి డెనిమ్ ఇచ్చాను. ఇచ్చేసి కనుక మనం రన్ చేసేసామనుకోండి, అప్పుడు మనకు డేటాబేస్ నుండి ఏమవుతుందంటే డెనిమ్ అనే బ్రాండ్ తప్ప మిగతా ఆల్ ద ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్కి ట్రై అవుట్ చేసి వచ్చేద్దాం. ఓకే, లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లే గ్రౌండ్. ఓకే, ఇప్పుడు మనోడు వద్దనుకుంటున్నాడు కాబట్టి ఏ ప్రోడక్ట్స్ వద్దనుకుంటున్నాడు అంటే మనకు వద్దు అంటే నెగోట్ కండిషన్ అంటారు. అంటే నాట్ అని రాసేసి అక్కడ కండిషన్ రాస్తాం. ఏ ప్రోడక్ట్స్ వద్దనుకుంటున్నాడు, అండ్ అనేది ఏం వద్దనుకుంటున్నాడు, లైక్ ఏమనుకుంటున్నాడు, డెనిమ్ అన్నాడు కాబట్టి DENIM డెనిమ్ అని ఇచ్చేసేసి దీనికి అప్పుడు నేను చేసి సెమీ కాల్ ఇచ్చేసి రన్ చేస్తాను అనుకోండి, అప్పుడు నాకేమవుతుందంటే డెనిమ్ అనే ప్రోడక్ట్ కాకుండా మిగతా ఆల్ ద ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఏమవుతుందంటే డేటాబేస్ నుండి రిట్రీవ్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా చేయడంలో ఈ 3 కండిషన్స్ అప్లై చేయడంలో ఎవరికైనా అవుతుంది. ఎనీబడి హ్యావ్ సార్ ఇప్పుడు లాజికల్ ఆపరేటర్స్ లో నాట్ అంటే ఆపోజిట్ వాల్యూ కదా రావాల్సింది. నాట్ అంటే ఇప్పుడు నువ్వు ఈరోజు సెషన్లో ఉన్నావా అన్నాను, ఆపోజిట్ అంటే ఏంది, లేను అని. సో నాకు డెనీము వద్దు అన్నాను అంటే అప్పుడు ఏమైంది, డెనీము కావాలి మిగతావి కావాలి అని దాని మీనింగ్ అన్నమాట. అర్థమైంది?
ఓకే. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉందా? నో సార్. ఓకే. రైట్‌లో మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా నేర్చుకుందాం అనుకున్నాం కదా! అదేంటిదంటే మల్టిపుల్ లాజికల్ ఆపరేటర్స్‌ని ఎలా ఒకేసారి అప్లై చేస్తారనే దాని గురించి ఈ సెషన్‌లో నేర్చుకుందాం. అదే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే అండ్, ఆర్ అంటే లాజికల్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో ఆటన్నిటిని ఇండివిడ్యువల్‌గానే కాదనమాట. ఆటన్నిటిని కంబైన్ చేసి కూడా మనం వాడుకోవచ్చు అనమాట డేటాబేస్ నుండి. అలా కంబైన్డ్ చేసి ఎలా అప్లై చేస్తామనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో నేర్చుకుందాం. దాంట్లో మనం ఏం చేద్దామంటే ఈ కాన్సెప్ట్ మనం నేర్చుకోవాలనుకోండి, ఒక రియల్ వరల్డ్ సినారియో తీసుకొని దాని ద్వారా ఏం చేద్దామంటే మల్టిపుల్ లాజికల్ ఆపరేటర్స్ని ఎలా కంబైన్ చేస్తారు అనేది కూడా నేర్చుకుందాం. ఓకే, దానికోసం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూ నవీన్ దీన్ని ఒకసారి చదవగలం. Find all smartphones which belongs to Redmi brand and rating above 4 or OnePlus brand. వాడు ఏమంటున్నాడంటే రెడ్మీ బ్రాండ్ అలాగే OnePlus బ్రాండ్ కానీ రెడ్మీ బ్రాండ్ అబవ్ 4 రేటింగ్ ఉండాలా లేకపోతే OnePlus బ్రాండ్ అయ్యని ఉండాలా? మా ఓడి ఏం చెప్పంటే ఫైండ్ ఆల్ అంటే డేటాబేస్ నుండి స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలనుకుంటున్నాం. అలా తెచ్చుకోవాలంటే రెడ్మీ అనే బ్రాండ్ ఉండాలి, దాని యొక్క రేటింగ్ అనేది ఎంత ఉండాలి, 4 కంటే ఎక్కువ ఉండాలి. ఇది లేని పక్షంలో నాకేం కావాలంటే OnePlus అనే బ్రాండ్కి సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ని మాత్రం మనం ఏం చేద్దామంటే డేటాబేస్ నుండి తెచ్చుకుందాం అనుకున్నాం అనమాట. అలా తెచ్చుకోవాలనుకుంటే మనం క్వైరీ ఎలా రాస్తామంటే ఇలా రాస్తారనమాట. ఎలా అంటే లైక్ జనరల్గా అయితే ఎలా రాస్తామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని రాసేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాము రెడ్మీ అనే స్మార్ట్ ఫోన్ తెచ్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి రెడ్మీ అనేది దానికి సంబంధించి ఒక కండిషన్ రాస్తాం. ఏమని రాస్తాము, ఎక్కడికి వెళ్ళి రాస్తాం, బ్రాండ్ ఈక్వల్ టు రెడ్మీ అని రాస్తాం. అలానే దాని రేటింగ్ ఎంత ఉండాలి, 4 కంటే ఎక్కువ ఉండాలన్నమాట. 4 కంటే ఎక్కువ ఉండాలంటే అప్పుడు నేను ఏం చేసాము కండిషన్ ఎలా రాస్తాం, రేటింగ్ అని రాసేసి >4 అని రాస్తాం. ఈ రెండు కూడా నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలంటే అప్పుడు నేను ఏం చేస్తాను, ఆ రెండింటి మధ్యలో అండ్ అని పెట్టాను. ఇది లేని పక్షంలో నాకేం కావాలి, OnePlus మొబైల్ అయినా పర్లేదు అనుకున్నాను. అప్పుడు ఆ కండిషన్ కాకపోతే ఇంకోటి కావాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాము ఆర్ అనే ఆపరేటర్ పెట్టేసి అక్కడ బ్రాండ్ ఈక్వల్ టు OnePlus అని ఇస్తాం. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఎయిదర్ ద రెడ్మీ మొబైల్ రేటింగ్ 4 కంటే ఎక్కువ ఉన్న ప్రోడక్ట్స్ ఉంటే వస్తుంది, లేకపోతే OnePlus మొబైల్ కనుక ఉందనుకోండి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక తెచ్చుకోవాలనుకోండి అప్పుడు మనం ఏం చేస్తామంటే అండ్, ఆర్ అనే లాజికల్ ఆపరేటర్ని రెండింటిని ఉంచేసి మనం ఏం చేస్తామంటే కంబైన్ చేయడం ద్వారా ఇలా తెచ్చుకోవడం అనేది చేస్తారనమాట. దీంట్లో మీ అందరికీ ఏమన్నా డౌట్ ఉంది, అప్పుడు అవుట్పుట్ అనేది మనకి ఇలా రావడం అనేది జరుగుతుంది. దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఒకసారి కోర్ట్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి మనం ఏం చేద్దామంటే ప్లే అరౌండ్ చేసి వచ్చేద్దాం. ఓకేనా? ఓకే, అంటే మనం ఏం చేస్తాం క్వైరీ రాసేటప్పుడు ఆ క్వైరీ లోపల మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ లాజికల్ ఆపరేటర్స్ని కూడా మనం ఏం చేస్తామంటే కంబైన్ చేసుకోవడం ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే డేటాని రిసీవ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఏం కావాలనుకున్నాడు, బ్రాండ్ అనేది ఏం కావాలనుకున్నాడంటే లైక్ ఏ బ్రాండ్ కావాలనుకున్నాడు, రెడ్మీ అనేది కావాలనుకున్నాడు. రెడ్మీ అనుకున్నాను. అలానే నాకు అక్కడ ఏం కావాలనుకున్నాడు, ఇంకా ఏం కావాలనుకున్నాము వాటి యొక్క రేటింగ్ ఏదైతే ఉందో ఆ రేటింగ్ ఏం కావాలనుకున్నాడు, >4 ఉన్న ప్రోడక్ట్స్ని తెచ్చుకోవాలనుకున్నాం. అప్పుడు మన క్వైరీ ఇలా రాసేస్తాం. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఇది లేని పక్షంలో నాకేం కావాలి, OnePlus అనే బ్రాండ్ తీసుకురావాలనుకున్నాం. అప్పుడు నేను ఏం చేస్తాను బ్రాండ్ BRA అండి బ్రాండ్ అని రాసేసి ఇక్కడ ఈక్వల్ టు ఏమనుకుందంటే OnePlus అని ఇచ్చాను. OnePlus అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను సేమ్ కాలించాను. ఇచ్చేసి నేను ఏం చేశాను పంపిస్తాను. ఓకేనా, OnePlus అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేసాను ప్లే అరౌండ్ చూసాను. అప్పుడు నాకేమైందంటే OnePlస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ వచ్చినాయి, అలానే నాకేమైంది రెడ్మీకి సంబంధించిన ప్రోడక్ట్స్ వచ్చినాయి.
అక్కడ నాకేమైంది రెడ్మీకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో 4 కంటే ఎక్కువ రేటింగ్ ఉన్నాయో రావడం జరిగిపోయింది అనమాట. ఓకే, ఇలా మనం ఏం చేస్తామంటే ఒకే క్వైరీలో మల్టిపుల్ వాల్యూస్ని కనుక తెచ్చుకోవాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే క్వైరీ ఇలా రాయడం కూడా చేస్తారన్నమాట. అంటే మనం డేటాని రిట్రీవ్ చేయాలంటే సింగిల్ లాజికల్ ఆపరేటర్సే కాకుండా మల్టిపుల్ లాజికల్ ఆపరేటర్స్ని కూడా అప్లై చేస్తారనేసి మనకు అర్థమైంది. ఓకే. అలానే మరొక రూల్ గురించి మనం నేర్చుకున్నాం ఈ సెషన్లో. ఇంకొకటి ఏంటిదంటే ప్రెసిడెన్స్ అంటారన్నమాట. ప్రెసిడెన్స్ అనే ఒక రూల్ గురించి ఈ సెషన్లో మనం నేర్చుకోవడం అనేది చేస్తాం. ప్రెసిడెన్స్ అంటే ఏంటిదని చూద్దాం. అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నాం అనుకోండి, జనరల్గా ఏం చేస్తాము, బ్రాండ్ అనేది రెడ్మీకి సంబంధించిన బ్రాండ్ ఉండాలి, వాటి యొక్క రేటింగ్ అనేది ఏం కావాలి, 4 కంటే ఎక్కువ ఉండాలి అనుకున్నాను. అలానే లేకపోతే నాకేం కావాలి, బ్రాండ్ అనేది OnePlusకి సంబంధించిన స్మార్ట్ ఫోన్ అయినా పర్లేదు అనుకున్నాం. అలా కనుక మనం డేటాని కనుక తెచ్చుకోవాలనుకో క్వైరీని ఇలానే రాయాల్సిన అవసరం లేదనమాట. మనం లెఫ్ట్ సైడ్ చూసేసారనుకోండి, మీకు ఒకటి కనపడుతుంది చూడండి లెఫ్ట్ సైడ్. మనం ఎలా రాయొచ్చు అంటే బ్రాండ్ ఈక్వల్ టు రెడ్మీ అని రాసేసి తర్వాత మనం ఏం చేయొచ్చు, అందని పెట్టేసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ తీసుకొని రేటింగ్ గ్రేటర్ దాన్ 4 ఆర్ బ్రాండ్ ఈక్వల్ టు OnePlus అని రాసామనుకో అలా అయినా క్వైరీ రాయొచ్చు. లేదనుకో మనం ఏం చేయొచ్చు, బ్రాండ్ ఈక్వల్ టు రెడ్మీ అండ్ రేటింగ్ 4 అని రాసేసి ఆర్ అని పెట్టేసి మనం ఏం చేస్తామంటే బ్రాండ్ ఈక్వల్ టు OnePlus అని రాయొచ్చు. అంటే ఈ రెండింటిలో ఏది రాసినా కానీ మనకి ఏమవుతుందంటే రెండు కూడా మీనింగ్ ఒకటే అనమాట. కానీ మనం ఏం రాసాము, రైట్ సైడ్ ఉన్నదే రాసాం. ఎందుకని అలా రాసేసామంటే ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ఆపరేటర్స్ని కనుక మనం మల్టిపుల్ లాజికల్ ఆపరేటర్స్ని కనుక ఒకే క్వైరీలో మనం అప్లై చేయాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే వాటి యొక్క ప్రెసిడెన్స్ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేస్తారంటే అప్లై చేయడం అనేది చేస్తారనమాట. ప్రెసిడెన్స్ అంటే ఏమంటారంటే వాటి యొక్క రూల్స్ అనమాట. వాటిలో మనం ఏం చేస్తామంటే దేని యొక్క పవర్ అయితే ఎక్కువగా ఉంటుంది, ఫస్ట్ మనం ఏది అప్లై చేయాలి, ఆ తర్వాత ప్రెసిడెన్స్ అంటే ఏమంటారంటే వాటిలో హైయెస్ట్ ప్రియారిటీ. అంటే ఫస్ట్ మనం క్వైరీ రాసేటప్పుడు మనం అండ్ అనే ఆపరేటర్ పెట్టామనుకో, ఫస్ట్ కంప్యూటర్ ఏం చేస్తుందంటే అండ్, నారు, నాట్ అనే ఆపరేటర్ కనుక పెట్టామనుకోండి, వాటిలో ఏం చేస్తుందంటే ఫస్ట్ ఏం చేస్తుందంటే నాట్ అనే ఆపరేటర్కి హైయెస్ట్ ప్రెసిడెన్స్ అనేది ఉంటుందన్నమాట. అందుకని ఫస్ట్ ఏం చేస్తుందంటే నువ్వు ఏదైతే అప్లై చేసేసావో ఆ అప్లై చేసిన వాటన్నిటిలో కూడా ఏమవుతుందంటే నాట్ అనే ఆపరేటర్ ఎక్కడైతే కండిషన్లో ఉందో ఫస్ట్ ఆ కండిషన్ ఏం చేస్తుందంటే అప్లై చేయడం అనేది ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుందంటే అండ్ అనే ఆపరేటర్ యొక్క ప్రెసిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంది, నాట్ అయిపోయిన తర్వాత అండ్ అనే ఆపరేటర్ కండిషన్ ఎక్కడైతే ఉందో ఆ కండిషన్ సాటిస్ఫై అయిన రోస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుందంటే ఆర్ అనే ఆపరేటర్ని అప్లై చేయడం అనేది చేస్తుంది. అంటే మనం ఇందాక రాసిన క్వైరీని కనుక చూసామనుకో, బ్రాండ్ ఈక్వల్ టు రెడ్మీ అండ్ రేటింగ్ 4 ఆర్ బ్రాండ్ ఈక్వల్ టు OnePlus అని రాసేసామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే అవుట్పుట్ ఇలా రావడం అనేది జరుగుతుంది. అదే మనం బ్రాండ్ ఈక్వల్ టు రెడ్మీ అండ్ రేటింగ్ 4 అని రాసేసి ఆ బ్రాండ్ ఈక్వల్ టు OnePlus అని రాసామనుకోండి, మనకేమవుతుందంటే డేటాబేస్ నుండి ఇలా 2 ప్రోడక్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఇలా ఎందుకు వచ్చిందంటే కంప్యూటర్కి అర్థం కాలేదన్నమాట. ఎందుకు అర్థం కాలేదంటే మనం మల్టిపుల్ కండిషన్స్ రాసాం కదా, ఆ కండిషన్లో ఏ కండిషన్ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి అనేది కంప్యూటర్కి అర్థం కాలేదు. అందువల్ల ఏం చేసిందంటే కంప్యూటర్ తిక్కమక్క పడేసి మనకేమైందంటే మల్టిపుల్ ఆన్సర్స్ని ఇవ్వడం అనేది జరిగింది. అందుకనే మనం ఏం చేస్తామంటే కంప్యూటర్ ఏం చేస్తుందంటే మనం ఎప్పుడైనా సరే మల్టిపుల్ ఆపరేటర్స్ని కనుక మల్టిపుల్ కండిషన్స్లో మల్టిపుల్ ఆపరేటర్స్ని కనుక యూజ్ చేసేసామనుకోండి, వాటిలో ఏదైతే హైయెస్ట్ ప్రెసిడెన్స్ ఉంటుందో ఆ ప్రెసిడెన్స్ ఉన్న రూల్ని ఫస్ట్ ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుందంటే నెక్స్ట్ ప్రెసిడెన్స్, ఆ తర్వాత నెక్స్ట్ ప్రెసిడెన్స్ని అప్లై చేయడం అనేది చేస్తుంది. జనరల్గా ఏం చేస్తామంటే నాట్ అనే దానికి హైయెస్ట్ ప్రెసిడెన్స్ ఉంటుంది, ఫస్ట్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది అండ్ అనే ఆపరేటర్, తర్వాత ఏమవుతుంది ఆర్ అనే ఆపరేటర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా మనం కండిషన్ రాసేటప్పుడు వాటిలో దేని యొక్క ప్రెసిడెన్స్ అయితే ఎక్కువగా ఉంటుందో ఆ ప్రెసిడెన్స్ ఆధారంగా ఏమవుతుందంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి మనం ఇలా క్వైరీ రాయడం వల్ల ఏమైందంటే ఫస్ట్ అండ్ అనే ఆపరేటర్ ఎక్కడుంది, బ్రాండ్ ఈక్వల్ టు ఏముంది రెడ్మీ అని ఉంది. కాబట్టి అప్పుడు రెడ్మీ అనే సంబంధించిన కండిషన్ రేటింగ్ 4 ఆ రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. అండ్ అనే ఆపరేటర్ ఇక్కడ ఉంది కదా, అంటే కండిషన్ 1 కండిషన్ 2కి మధ్యలో ఉంది కదా, అంటే అప్పుడు ఏమైంది కండిషన్ 1కి సంబంధించిన ఆల్ ద ఇన్ఫర్మేషన్, కండిషన్ 2కి సంబంధించిన ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఆ తర్వాత ఏమైంది ఆర్ అనేది ఉంది కాబట్టి ఆర్ అంటే లీస్ట్ ప్రిఫరెన్స్ కాబట్టి
ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి ఇంకా మిగిలిపోయింది బ్రాండ్ ఈక్వల్ టు 1+ ఉంది కాబట్టి ఈ 1+ అనేది కూడా ఉంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరుగుతుంది. అలా రాయడం వల్ల మనకి ఏమైందంటే అక్కడ ఉన్న ఆన్సర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది. దీన్నే మనము బెస్ట్ ప్రాక్టీస్లో అంటే దీన్నే ఇంకొకలా కూడా రాయొచ్చు అనమాట. ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏం చేస్తారంటే మనకు గనక మంచి నాలెడ్జ్ కనుక ఉందంటే ఆ ఎక్స్పర్ట్స్ అందరూ ఎలా రాస్తారంటే ఆ కండిషన్ క్లారిటీగా అర్థం చేసుకోవడానికి ఏం చేస్తారంటే ఇలా బ్రాకెట్స్ అనేది పెట్టి రాయడం అనేది చేస్తారు. అందువల్ల నేను ఏం చేస్తానంటే ఇలా బ్రాకెట్ అనేది అప్లై చేసేసి దాని ద్వారా రాయడం అనేది జరిగిపోయింది అనమాట. అంటే పైన రాసిన మీనింగ్కి ఇక్కడ మనం రాసిన మీనింగ్కి రెండింటికి మీనింగ్ ఒకటే అనమాట. అంటే ఎప్పుడైనా సరే మన కండిషన్స్ అనేవి అప్లై చేసేటప్పుడు డేటాబేస్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న కండిషన్స్ ఏవైతే ఉన్నాయో మల్టిపుల్ కండిషన్స్ వాటి యొక్క ప్రెసిడెన్స్ ఏదైతే ఉందో ఆ ప్రెసిడెన్స్ని ఆధారంగా చేసుకొని ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం కనుక చూస్తామనుకో మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? ఓకే. ఏమన్నా డౌట్ ఉందా? కరెనా విను ఇవన్నీ కూడా కొంచెం లేట్ అవుతాయి. టుమారో ఒకసారి రీకాల్ చేసేసుకొని మిగతాయి కూడా ఏం చేద్దాం అంటే నెక్స్ట్ సెషన్లో కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే అదంతా కొంచెం టైం పడుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.